పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నావా? వర్క్ పర్ఫెక్షన్ అండి. ఇంగ్లీష్ త్వరగా పని కానీ చెల్లు, అయ్యగారు వచ్చే టైం అయింది. ఏయ్, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ కర్టన్స్ అన్ని తీసేసి లైట్స్ వేసేళ్ళు. ఏంటి? ఇండియన్ గర్ల్స్ ఆర్ నైస్. ఇదిగో మీ పిల్ల కూడా సూపర్ గా ఉంది. ఈ రోజు నైట్ విందే. రండి రండి రండి. ఈ ఊరు డ్రైగా ఉన్నా మన ఫ్యాక్టరీ బ్రైట్ గా ఉంది కదూ. ఈ ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం నాకు మీరు 3 కోట్లు ఇచ్చారు. నేను పర్మిషన్ ఇచ్చాను. అదే విధంగా నెక్స్ట్ మంత్ 5 డిస్ట్రిక్ట్స్ కి పర్మిషన్ లెటర్ రెడీ చేశాను. మీరు 15 కోట్లు నేను చెప్పిన పేరున చెప్పిన బ్యాంకులో వేయండి. మిస్టర్ రామలింగం. Sir, what he says is you should deposit 15 crores in a bank of his choice. Hey Smith, there's no problem in depositing the money, man. Ask him to get the NOC letter. We are ready. Ask him to give to us NOC letter for the other districts. ఈ ఫ్యాక్టరీకి తీసిచ్చినట్టుగా మిగతా జిల్లాల్లో ప్రారంభించబోయే ఫ్యాక్టరీస్ కూడా ఎన్ఓసి తీసివ్వండి, డబ్బు బ్యాంకులో వేస్తామని చెప్తున్నారు. హలో, ఈ ఫ్యాక్టరీకి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ఓసి ఇచ్చారు? అయ్యో దేవుడా, అంతా మీరు నాకు ఇచ్చిన 3 కోట్ల రూపాయలతో చేసిన గోల్మాలే. సరే, అది వదిలేయండి. వీళ్ళు చెప్పినట్టు చేస్తారా? డబ్బు రెడీ చేసుకున్నారా? He is willing. Are you ready? We are ready. But one thing, somebody says the minister wants to open water factories in many districts. Is there any personal gain to him? సార్, వాళ్ళు ఇప్పుడు కావాలన్నా డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. కానీ మీరు మీ సొంత లాభం కోసమే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాటర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నట్టుగా ఊరంతా మాట్లాడుకున్నారట. అదే ఆలోచిస్తున్నారు. All the papers are flashing his corruption news. అన్ని పత్రికల్లోనూ మీ గురించి చండాలంగా రాశారని చెప్తున్నారు. నాలాంటి రాజకీయవేత్త ఏ పని చేసినా కూడా పత్రికల వాళ్ళు దుయ్యబడుతూనే ఉంటారు. మీరు అది పట్టించుకోకూడదు. ఎన్నికల తేదీ అనౌన్స్ చేయకముందే ఎంత నొక్కేయాలో అంత నొక్కేయాలి. అర్థమైందా? అలాగే సార్. వాళ్ళకి చెప్పు, సండే గండిపేట గెస్ట్ హౌస్ కి డబ్బుతో రమ్మను. హార్డ్ క్యాష్, మనీ హియర్, పర్మిషన్ దేర్. పోయింది, పోయింది, అంతా పోయింది. నా 25 ఏళ్ల రాజకీయ జీవితం ఈ రోజుతో సమాధైపోయింది. రా 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 రా, చూడు 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 చూడు. నేను మాట్లాడుతుంటే ఫోటోలు తీశాడు ఎవడో, నాకే పంపించాడు. విను 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 విను, ఇది విను. ఈ ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం నాకు మీరు 3 కోట్లు ఇచ్చారు. నేను పర్మిషన్ ఇచ్చాను. అదే విధంగా నెక్స్ట్ మంత్ 5 డిస్ట్రిక్ట్స్ కి పర్మిషన్ లెటర్ రెడీ చేశాను. మీరు 15 కోట్లు నేను చెప్పిన పేరున చెప్పిన బ్యాంకులో వేయండి. ఎవరు 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 నా కోట్లో దూరి నా ఫ్యాక్టరీలో నా రూమ్ లో నా సీట్ లో రికార్డ్ చేశాడు? ఎలా ఎలా మొత్తం రికార్డ్ చేశాడు. పెట్టబోతున్నాడు.
అందరికీ పెట్టబోతున్నాడు. ఏంటన్నా? గోటవరా. ఇకంతే, అంతా క్లోజ్. నా లైఫే పోయింది. అక్కడ పనిచేసే వాళ్ళంతా నీ వాళ్ళే కదయ్యా. అవును, అందరూ. మరెలా? అది నా కాన్ఫరెన్స్ రూమ్ లో ఎవరు 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 అక్కడే ఉన్నాడు. తిలక్ అక్కడే ఉన్నాడు. పో పో పో, యాంజాలికి పో. లేపేయి, చంపేయి. మెడలిస్తాను, డబ్బిస్తాను, ప్రమోషన్ ఇస్తాను, అన్ని ఇస్తాను. ఏమడిగినా ఇస్తాను. పో పో పో. రా నాగరత్నం, రా. ఒట్టి చేతులతో వచ్చా, పట్టుకోలేకపోయావా? ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, నిరాశపరిచావే. పర్వాలేదు, రా కూర్చో. నో థ్యాంక్స్. తిలక్ పీడ వదిలిందనే సంతోషంలో తాగడం మొదలెట్టాను. అంతా తలకింద అయిపోయింది. పర్వాలేదు, కూర్చో. ఇక 12 గంటలే టైం ఉంది. ఎంజాయ్ చేద్దాం, తప్పులేదు. రేపు ఉదయం 10 గంటలకి తిలక్ మనకు సంబంధించిన ఫైల్స్ హైకోర్టుకి అప్పగించేస్తాడు. ఓచలు లెక్క పెట్టాల్సిందే. ఇద్దరం మనిద్దరం. ఏంటా చూపు? ఏమే, ఆ తిలక్ని ఒకసారి మిస్ చేసావు, పర్వాలేదు. రెండోసారి మిస్ చేసావు, ఓకే. మూడోసారి కూడా మిస్ చేసి వచ్చి కూర్చున్నావే, సిగ్గు లేదు? ఒక మామూలు మనిషిని ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ పట్టుకోలేకపోవడమా? నీకెందుకే కాకి డ్రెస్సు విప్పి పారేసి చీర కట్టుకొని
బాగా సింగారించుకొని ఎవడ పక్కలోనైనా పడుకొని పిల్లలు కను. మిస్టర్ సింహాచల నాయుడు, ఇప్పుడు కూడా నిన్ను షూట్ చేసి మినిస్టర్ సూసైడ్ చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాయగలడు. ఎవర్రా ఓతలు లెక్క పెట్టేది? నేనా? నెవర్. నీలాంటి పొలిటీషియన్ చేతులకి సంకెళ్ళు వేస్తే ఏదో పద్మశ్రీ అవార్డు దక్కినట్టుగా నవ్వుతూ ఫోటోకి పోజులిచ్చి వ్యాన్లో ఎక్కుతారు. నాలాంటి పోలీస్ దానికి సంకెళ్ళు వేస్తే తన కుటుంబానికి, ఈ డిపార్ట్మెంట్ కి, ఈ దేశానికే అవమానం రా. నన్నెవరనుకుంటున్నావు? షూట్ చేస్తాను, షూట్ చేస్తాను రా. షూట్. అయ్యో బాబోయ్, ఎంత కోపం, ఎంత రోషం. ఇదే నాకు బాగా నచ్చింది. ఇప్పుడే నువ్వు పాత నాగరత్నంలా కనిపిస్తున్నావు కదరా. రాజకీయ నాయకుడు గెలవాలంటే శత్రుశేషం లేకుండా చూసుకోవాలి. నీ కోపాన్ని, రోషాన్ని తిలక్ దగ్గర చూపించుండాల్సింది. పోలీస్ ఆఫీసర్ని సూసైడ్ ఎవరైనా చేసుకోవచ్చు. నేనే సింహాచలాన్ని. అదేంటో తెలియదు గాని నువ్వు నాకు బాగా నచ్చావు. అదే మా వాళ్ళు చెప్పారు. ఏదో కోర్టులో కలుసుకుందాం అన్నావట. కానీ మన యాంజాల గ్రామం, వాటర్ ఫ్యాక్టరీ, ఇక్కడి జనం, ఇవన్నీ వదిలేసిపోవడానికి మనసు రావట్లేదు. అర్థం కాలా? ఇదిగో విను. అయ్యా మమ్మల్ని ఎందుకు వాళ్ళనేమి చేయలేదు బెదరు. మనం ఈ గొడవలో కొట్లాట్లో వదిలేసి చాలా రోజులైంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ వాటర్ పైప్ లైన్ కి పాయిజన్ గ్యాస్ కనెక్ట్ చేసి ఉంచాను. ఓపెన్ చేశాననుకో, ఈ గ్రామం వల్లకాడే. సింహాచలం వాళ్ళకేమన్నా అయ్యిందో ఓకే. ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. వస్తున్నా, రా, నీకోసం ఎదురు చూస్తున్నా. అరవకండి, తిలక్ వచ్చేస్తున్నాడు. ప్రజలకేమైనా అయితే తిలకు అల్లాడిపోతాడు. వాళ్ళు నాకు బాగా నచ్చిన విషయం అదే. బాంధవ, గొప్ప ఎంట్రీ ఇచ్చావయ్యా. ఈ అమాయక ప్రజలకి ఏవేవో వాగ్దానాలు చేసి మభ్యపెట్టి ఈజీగా నేను గెలవగలను. కానీ నీ దగ్గర గెలవడమే పెద్ద సమస్య అయిపోయింది. సరే, ఎవిడెన్స్ ఇలా ఇస్తాను. ముందు వీళ్ళని వదిలే. మాకు మొదటి నుంచి తీసుకునే అలవాటే, ఇవ్వడం అలవాట్లేదు. అవును, చేతులు ఊపుకుంటూ వచ్చావేంటి? ఎవిడెన్స్ ఎక్కడ? ఇప్పుడు వీళ్ళని వదిలే. నేను అప్పుడే చెప్పాను కదా, ఎప్పుడు మేము చెప్పింది చేశాం గనక
అన్నా ఆ సీడీ ఓసారి వేసి చూద్దామా? ఏమన్నావు? ఆ సీడీ ఓసారి వేసి చూద్దామన్నా. తిలకను అనుమానిస్తున్నావా? అతను మంచివాడ్రా, అబద్ధం చెప్పడు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా మెడ మీద కత్తి పెడతావు? నిన్నప్పుడే లేపేమని చెప్పానురా. ఆ డీజీపీ చేసిన తప్పుకి నువ్వు బతికిపోయావు, కానీ ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. నిన్ను నీ జనాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని నేను కట్టబోయే అన్ని ఫ్యాక్టరీల్లో వెదజల్లుతాను. ఎలా ఉంది నా ఐడియా? ఐడియా బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవ్వదు. నా సహనాన్ని నువ్వు పిరికితనంగా భావిస్తున్నావు. నీ అక్రమాలకి మంగళం పడే టైం దగ్గర పడింది. నా కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం లేని నువ్వు కొజ్జావాళ్ల నీతి నిజాయితీలకు మారుపేరైన సత్యమూర్తి గారిని చంపావు. పెళ్లి వయసులో ఉన్న నా చెల్లెల్ని చిన్నాభిన్నం చేశావు. నిన్ను నా నుంచి కాపాడిన మా రంగాన్ని అన్యాయంగా చంపావు. నీ వల్ల సర్వస్వం పోగొట్టుకుని నీ దగ్గర బానిసలుగా పనిచేస్తున్న అమాయకుల్ని చంపాలని చూస్తున్నావు. నిన్ను నేను క్షమించిన, ఈ జనం క్షమించరు. రే, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసురా. నేనేమన్నా మూర్ఖుండు అనుకున్నావా? నీ జేబులో ఉంది సీడీ, అది ఈ పాటికి చేరాల్సిన చోటుకి చేరుంటుంది. ఈ రోజు ఆంధ్రాలో ఉన్న ఛానల్స్ అన్నిట్లో నీదే హాట్ న్యూస్. ఎలా ఉంది నా ఐడియా? ఏయ్! కాపాడాలనుకుంటున్నావా? రిమోట్ ఆన్ చేశాననుకో, యాంజాల గ్రామం క్లోజ్. ఏయ్! నీకేం భయం లేదు, ధైర్యంగా ఉన్నది.
అందరి చేతిలో ఫిర్యాదు పుస్తకమున్నదిలే మరి ఎవ్వరి చేతిలో నీతి పుస్తకమున్నదిరా చిక్కుల పాడిన పౌరుడు చిక్కే చేసే వీరుడు మంటల కోటిన పౌరుడు మండే సూర్యుడు వీరుడు అహింసే గెలుచు నేతలు పాడే మంత్రమిదే తమకవసరమైతే తలలను నరికి దానవ సంస్కృతి లౌసరిదే పాపం చూస్తే పౌరుడు ప్రాణం చూస్తే ధీరుడు పాలకుడయ్యో పౌరుడు పాలకుడొకడే ధీరుడు అల్లే కట్టై కదిలరా ఒక ప్రళయంలాగా రగిలరా సత్యము నడయని ధర్మము చెరయని మోసము ఎరగని దేశము కలగని నీతికి నిలబడి జాతికి రుణబడి చీకటి తరవగ చిచ్చులు రేపగ కంటే కట్టై కదిలరా ఒక ప్రళయంలాగా రగిలరా And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.